హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కుండ చికెన్. రెగ్యులర్ చికెన్ కాకుండా నేను ఎప్పుడు కుండ చికెన్ ట్రై చేయలేదు, తినలేదు కూడా. ఫస్ట్ టైం నేనే చేసుకొని నేనే తిన్నాను. ఎప్పుడు బయట కూడా తిన్నదే లేదు. నేను ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో టేస్ట్ అయితే అద్దిరిపోయింది. బగారా రైస్లోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి అయితే అద్దిరిపోతుంది. ఇంకా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, మీరు తప్పకుండా నచ్చి తీరుతుంది. అంత బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా యమ్మీగా అత్తిరిపోయింది టేస్ట్. అసలు మాటల్లో చెప్పడానికి అంత బాగా నచ్చింది నాకు ఇది. దీనిలో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కుండ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి అడుగు పట్టకుండా చాలా బాగుంటుంది. ఇలా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చికెన్లో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి పిండి కడిగాను. ఇలా కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది చికెన్. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో చికెన్ వేసి ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకొని పసుపు వేసుకోండి తగినంత. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు కమ్మటిది వేసుకోండి. పుల్లడిది అస్సలు వేయద్దు. ఫుల్ క్రీమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓల్ గరం మసాలా చూడండి, దాల్చిని, ఇలాచి, స్టార్ అనాస, సాజీరా, బగారా ఆకు, గరం మసాలా 1 స్పూన్ వేసాను నేను. ఈ ఓల్ గరం మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇందులో బగారా పువ్వు వేసాము, మిస్ అవ్వకుండా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ చికెన్ అయితే 1/2 kg తీసుకున్నాను. ఇందులో దానికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఫైనల్గా మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ ఇక్కడే వేసుకోవాలి. ఎందుకంటే మనం దమ్లో ఉడికిస్తాము, కుండలో వేసి మళ్ళీ కలపడం అంత పాసిబుల్ అయితే కాదు. సో పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్ని మసాలాలు, ఉప్పు, కారం అన్నీ ఇక్కడే పర్ఫెక్ట్గా వేసుకోండి. చూసారా, ఇలా చక్కగా కలుపుకోండి. కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను 1/2 వెల్లుల్లి తీసుకున్నాను. ఇది 1/2 kg కాబట్టి 1/2 సరిపోతుందని మొత్తం వెల్లిగడ్డ తీసుకొని అందులో పెట్టుకోండి మధ్యలో. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇలా వేసుకొని పైన కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను నేను. వేసి ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టేసి మంట మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి నెమ్మదిగా. ఇది చాలా బాగుంటుంది స్లోగా ఉడికితేనే. అసలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవద్దు, అడుగు పట్టేస్తుంది. ఈ కుండ నేను పాట్ఫుల్ అనే రెస్టారెంట్ నుండి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను కదా. బయట కుండలు అయితే నేను చాలా రీల్స్లో చూశాను, వండుతుంటానే పగిలిపోతున్నాయి. సో చాలా భయపడకుండా చేశాను. కానీ ఈ బిర్యానీకి వచ్చిన కుండ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అడుగు మందంగా ఉంది. చాలా బాగా కుదిరింది చికెన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేము ఇది బగారా రైస్తో సర్వ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అయిన హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.